జై శ్రీరామ్. గుడ్ మార్నింగ్ రేఖ. జై శ్రీరామ్. గుడ్ మార్నింగ్. టీ ఐటమ్ అనేది ఏంటిది? వాతావరణం టీ ఐటమ్ అనేసా టమాటాని క్యాప్సికమ్ చేస్తున్నావా? చట్నీ చేస్తున్నానండి. నువ్వు కనకటి ఫోన్ చేసి ఆర్డర్ మొదలెట్టు, లేదా తినకుండా చేస్తే ఇబ్బంది అయిపోతుంది. మళ్ళీ తినకుండా చేస్తే ఇబ్బంది అయిపోతుందా? అన్ని ఒక చేతి మీద చేసేయాలంటే తొందరగా ఎలా అయిపోతుంది. ఆడికి పెట్టాను, బాక్స్ పెట్టి పంపానండి. ఇప్పుడు మరి చేయాలి, రసం చేసుకోవాలి, రైస్ పెట్టాలి, ఇవన్నీ అవ్వాలంటే 11 ఈజీగా అయిపోతుంది. అసలు ద్వాదశ భోజనం అంటే 10 లోపల చేసేయాలి. ఇంకా నాకు ఎక్కడ అవుతుంది? తినేసే మొదలెట్టు, ఎప్పుడైనా పర్లేదు. నుంచి ఆ డ్రై ఫ్రూట్స్ అవన్నీ డ్రై ఫ్రై చేసుకోవాలి కదా, మరి అన్ని జీడిపప్పు డ్రై ఫ్రూట్స్ అవి చేసుకుంటూ వంట చేసుకుంటూ అలా చేస్తాను. ఇంకెప్పుడవుతే అప్పుడు అవుతుంది. మరి 10 లోపల అంటే నాకేమవుతుంది, కానీ తినే చేస్తానులేండి. తినే చేయకపోతే ఏ పడిపోతే మళ్ళీ హాస్పిటల్కి చెప్పాలి, మళ్ళీ అప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది. అప్పుడు మనకి ఇంకా ఎక్కువైపోతుంది. వచ్చిన డబ్బులేమో జోబులో పెట్టేసుకోండి. డబ్బు తరుగుతలేదు, జేబులు పడతలేదులే. జేబులు పట్టట్లేదా? సరే 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 చేస్తానండి. భోజనం చేశాకనే మొదలు పెడతాను. ఈ రోజు పెట్టి రోజు ఎలా ఉన్నా ఈ రోజు అంతే కదా, నేను ఉపవాసం మూలని. హాయ్ ఫ్రెండ్స్, అందరికి శుభోదయం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. రేపు శని త్రయోదశి అండి. ఎవరైనా చేసుకోవాలి అనుకుంటా, అంటే చాలా మందికి తెలియదు కదా, శనివారమే అనుకుంటారు. కానీ రేపు శని త్రయోదశి పడ్డదండి. చాలా మంచి రోజు.